28వ శ్లోకం ఒకసారి. తదీయమాక్రందితమార్తసాధోర్గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్తసాధోర్గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. చదవండి, అరుణ గారు చదువుతారా? గురుగారు. తదీయమాక్రందితమార్తసాధోర్గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్తసాధోః గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. వాటి బళ్ళ వారు పదవిభాగం చేస్తారా? చేస్తాం సార్. తదీయమాక్రందితమార్తసాధోః గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయం ఆక్రందితం ఆర్తసాధోః గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం రశ్మిషు వివాదాయ నగేంద్రసక్తాం రశ్మిషు ఇవ ఆదాయ నగేంద్రసక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. గురుగారు ఎట్లా ఉంది? మీరు మాట్లాడతారా? మ్యూట్లో ఉంటారా? డిస్టర్బెన్స్ ఉంది గురుగారు, మ్యూట్లో ఉంది. ఓకే, సరే సార్. మ్యూట్లో ఉంటారు. అరుణ గారు మీరు విభక్తులు చెప్పండి. అరుణ గారు. గురుగారు. తదీయం తదీయే తదీయం తదీయే తదీయాని. తదీయ శబ్దः అకారాంతః నపుంసకలింగः ప్రథమైకవచనాन्तः. ఆక్రందితం ఆక్రందితం ఆక్రందితే ఆక్రందితాని. ఆక్రందిత శబ్దः అకారాంతః నపుంసకలింగः ప్రథమైకవచనాन्तः. ఆర్తసాధోః సాధోః సాధూనాం. ఆర్తసాధు శబ్దः ఉకారాంతః పుల్లింగः షష్టైకవచనాन्तः. గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘం దీర్ఘం దీర్ఘే దీర్ఘాణి. గుహానిబద్ధ ప్రతిశబ్దదీర్ఘ శబ్దः అకారాంత నపుంసకలింగः ప్రథమైకవచనాन्तः. రశ్మిషు రశ్మౌ రశ్మ్యోః రశ్మిషు. రశ్మి శబ్దः ఇకారాంతః పుల్లింగः సప్తమీ బహువచనాन्तः. ఇవ అవ్యయం ఆదాయ అవ్యయం నగేంద్రసక్తాం సక్తాం సక్తే సక్తాః. నగేంద్రసక్తాः శబ్దः ఆకారాంత స్త్రీలింగः ద్వితీయైకవచనాन्तः. నివర్తయామాసతుః నివర్తయామాసుః. నిపూర్వకాత్ ఋతువర్తన ధాతో దశభూవి ధాతో కర్తరీ భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుషైకవచనాంతం. నృపస్య నృపయోః నృపాణాం. నృపశబ్దः అకారాంత పుల్లింగः షష్టైకవచనాन्तः. దృష్టిం దృష్టీ దృష్టీః. దృష్టి శబ్దः ఇకారాంత స్త్రీలింగः ద్వితీయైకవచనాन्तः. దీంట్లో మన క్రియాపదం నివర్తయామాస అంటే నివర్తింప చేసేది, ఆపేది అన్నమాట.
ఎవరు ఆపేది, దేనిని ఆపేది? ఆక్రందితం. నిలిపిన దృష్టిని చూడండి. నగేంద్ర శక్తాం, దిలీపుడి యొక్క దృష్టిని పర్వతం మీద దృష్టిని మరణించాడు. ద్వితీయ వచనం కదండి ఇది, అది ద్వితీయ వచనం కదా అది, అందుకని దృష్టిని ఎవరు చేసాం ప్రధాన వ్యక్తి కాదు చేసింది ప్రథమ చెప్తున్నాను. ప్రతి దీర్ఘమైన దృష్టి ప్రధాన వ్యక్తి పదాలు ఏమున్నాయి? తదీయం ఒకటి ఉందండి, తదీయం ఒకటి ఉందండి, ఆక్రందితం ఉంది, ఆ రెండు ఉన్నాయి గురుగారు. దీర్ఘం గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం అది కూడా ఉన్నదండి. కాబట్టి గుహానిబద్ధ ప్రసిద్ధ దీర్ఘం అనేది 3 పదాలు. ఇప్పుడు ఈ మూడిట్లో ముందు చెప్పుకోవాల్సి మనం ఇది చెప్పుకోవాలి గురుగారు. గుహానిబద్ధ ప్రతిపద దీర్ఘం అది చెప్పుకోవాలి, ఎందుకంటే లాగింది ఆ శబ్దం లాగింది ఆయన అందులో దృష్టి మరలించింది. దీర్ఘమైనటువంటి ఆక్రందితం ఆక్రందన అని అర్థం. ఆక్రందితానికి విశేషణం ఇది, గుహానిబద్ధ ప్రతిపద దీర్ఘం విశేషణం, ఇది విశేషం, అది ప్రథమ. కాబట్టి ఆక్రందితం ఆక్రందన ఎట్లాంటిది అంటే గుహ యందు నిబద్ధీకరించబడినటువంటి నిబద్ధమై ప్రతిశబ్దం చేత దీర్ఘంగా ఉన్నది. అంటే గుహలో ధ్వనించేసరికి ఆ ధ్వని మళ్ళీ పెద్దగా అయిపోయి ఆ వేద దీర్ఘంగా ఇంకా హో అని ఇంకా వినబడ్డట్టుగా వస్తున్నటువంటిది అది. అది ధ్వని. ఎవరి యొక్క ధ్వని అంటే తదీయం, అంటే తత్సంబంధమైంది. తత్ అంటే ఇక్కడ తత్ అంటే ఆవు సంబంధించినటువంటి ఆ ఆక్రందితం, అది గుహానిబద్ధ పరిష దీర్ఘమైనటువంటి ఆక్రందితం, అది దృష్టిని నివర్తింపజేసింది. ఇక్కడ నివర్తము అంటే ఎవరి యొక్క దృష్టిని? ఇంకా నిరుపస్సు ఎట్లాంటి వాడు? ఆర్తసాధో, ఆర్తులకు సాధువు వంటి వాడు, సాధువు అయినటువంటి వాడు, వాళ్ళని రక్షించేవాడు అని అర్థం. వాళ్ళకు మేలైనటువంటి వ్యక్తి అయిన రాజునకు, అంటే ఇక్కడ ఆర్తసాధో పదంతోనే మనకు రక్షించే యొక్క బాధ్యతను ఇక్కడ స్ఫురింపజేస్తున్నాడు అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆర్త స్థితిలో గోవు ఉంది, గోవు యొక్క ధ్వని వినబడుతున్నది. ఆ ధ్వని యొక్క దానితోనే ఆయన యొక్క దృష్టిని, ఆ దృష్టిని వరలు చేసింది ఆయన యొక్క దృష్టిని. ఆ దృష్టి ఎట్లాంటిది? నగేంద్రమునందు సక్త కూడుకున్నది, తగులుకున్నది. ఇద్దరు పర్వతం, నగేంద్రం అంటే పర్వతం. నగం అనే దానికి పర్వతం అనే అర్థం ఉంది, వృక్షం అనే అర్థం కూడా ఉంది. నగమన్న అగమన్న గచ్చతి నగం అంటే ఎక్కడికి వెళ్ళదు, ఒక చోట ఉంటుంది. ఆ గ అంటే అగాన నగాన సమానం. నగాలకు ఇంద్రం. ఎక్కడికి వెళ్ళదు కాబట్టి అది వృక్షం లేదా పర్వతం, రెండు భూమికి అడ్డుకునే ఉంటాయి కాబట్టి. అందుకని అగజాన పద్మార్కం యొక్క అగజ పర్వతం యొక్క జా కూతురు. నగ ఇంద్ర అంటే ఇక నగాలకు శ్రేష్టమైంది, నగాలకి రాజు అయినటువంటిది, పర్వతరాజు. ఎందు సక్త కూడుకున్నది దృష్టి. పర్వత అటువంటి దృష్టిని ఈ ఆక్రందితం అది నివర్తింపజేసింది, వెనక్కి మరల్చింది. ఎట్లా అంటే ఉదాహరణ ఎత్తున్నాడు. ఆదాయ అంటే తీసుకొచ్చినట్టుగా, లాక్కొచ్చినట్లుగా,
దేని నుండి? రశ్మిలిషు అంటే రశ్ములు. రశ్మి అంటే పగ్గాలు అని అర్థం. కిరణాలు, సూర్యకిరణాలకు రశ్మి పేరు. అది మామూలుగా తాళ్ళు, బంధించే తాళ్లను పగ్గమని అంటారు కదా, తాళ్లను. తాళ్ళ అంటే ఇక్కడ రశ్మిషు అను రశ్మిల యందు అంటే రశ్ముల చేత అని అర్థం చేసుకోవాలి. రశ్ముల తాళ్ల చేత లాగబడినట్లుగా, తాళ్ళ ఎందు లాక్కున్నట్లుగా అని. లాగబడినట్లు అంటే తాళ్ళు వేసి కట్టి గుంజినట్లుగా, అంటే అటున్నట్టు ఉండదని దాన్ని తన ఇటువైపు తన వైపు మరుతున్నదా అన్నట్టుగా లాగినట్టుగా ఆ దృష్టిని ఒక్కసారి అటు నుంచి ఇటు ఆ దృష్టిని మరల్చింది. అంటే గోవు ఒక స్థితిలోకి మరల్చి, గోవు ఎక్కడ ఉందో అక్కడి వరకు మరల్చింది అనమాట. ఆయన అంతవరకు నాగేంద్ర మీద దృష్టి ప్రభుత్వం చూస్తున్నటువంటి వాడు కనుక ఆ దృష్టిని ఈ ఆక్రందనం, ఈ ధ్వని, ఆక్రంద ధ్వని, ఆ దీర్ఘమైన ధ్వని ఏం చేసిందంటే ఈ దృష్టిని మరల్చింది. ఇది తది యమాక్రందితమార్త సాధోర్గుహా నిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. దీంట్లో మనం చూసుకోవాలి. ఏది సంధులు ఉన్నాయా? రశ్మిషు ఇవ, రశ్మిష్వివ గణా తీసుకుంటుంది. రశ్మిషు ఇవ ఆదాయ ఇవాదాయ, ఆదాయ ఇవ ప్లస్ ఆదాయ సవదీర్ఘ సంధులు. తదీయం ఆక్రందితం, అది సందేహం లేదు అక్కడ. నగేంద్ర పదం, నగ ప్లస్ ఇంద్ర, నగేంద్ర గుణసంధి. ఇంకేం లేదు. గుణసంధి ఉందండి అక్కడ, గుణం ఉందండి. అదే ఇంకా సంధులు ఎక్కువ. హరిదాసు కవిత్వం జనరల్గా ఎక్కువ దీర్ఘమైన సమాసాలతోనూ, లేకుంటే బాగా క్లిష్టమైన పద విన్యాసంతోనూ ఉండవు. చాలా మధురంగా స్మూత్గా వెళ్ళిపోతుంటాయి. హృదయంగా ఉంటుంది కానీ క్లిష్టంగా ఉండదు చాలా వరకు. పటివాళ్ళ చదవండి శ్లోకం 2 సార్లు. తదీయమాక్రందితమార్త సాధోః గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్త సాధోర్గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్త సాధోర్గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్త సాధోః గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిష్వివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. శైలజ గారు చదువుతారా? తదీయమాక్రందితమార్త సాధో గృహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిశివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. తదీయమాక్రందితమార్త సాధో గుహానిబద్ధ ప్రతిశబ్ద దీర్ఘం రశ్మిశివాదాయ నగేంద్ర సక్తాం నివర్తయామాస నృపస్య దృష్టిం. ఆపేద్దాం పాట వాడికి, ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు కదా. కౌముదా చెప్పుకునేది ఎందుకు 2వ సెషన్ కూడా వద్దు. ఎందుకని వాళ్ళ కౌముది పాఠం పెట్టలేదు, ఎట్లా ఉండరు అని తెలుసు. అలాగే పాఠం అయిపోయింది కనుక
ఇది ఇవాళ నిజంత వచ్చింది గురువు గారికి. ఈ క్రియ ఇవాళది నిజంత ఉంది. అదే చూస్తాను. వర్తయామాస, దానికి కృదంతం, దానికి ఉపసర్గ నీ కలిపితే నివర్తయామాస. ఇది మనకి సాధారణంగా ఇంతవరకు మనకి రాలేదు. ఇది నిజంతో చూశాను. అది వర్తయామాస. వర్తయామాస. మీరు ఒక్కసారి దాని గురించి చెప్పండి. మొన్నటి పాఠం చెప్తారా? కౌముది ఒకసారి ఆవర్తన లాగా. ఏ పాఠం చెప్పండి గురుగారు? మొన్నటి అనుకూడదండి. చరవణం చెప్తాను. 10-15 నిమిషాలు టైం ఉంది. 20 నిమిషాలు. మొన్న మనం ఓత్ చెప్పుకున్నాం గురుగారు. ఓదంతం ఒకటి, సంబుద్ధి శాకల్య సారుడు చెప్పుకున్నాం గురుగారు. ఓదంతం ఓత్ చెప్పుకున్నాము. తర్వాత సంబుద్ధి శాకల్య అన్నదానికి అది కూడా చెప్పుకున్నాను మన ఆ రోజు. ఇంతకుముందు పాఠంలో ఆ రెండు చెప్పుకున్నాను గురుగారు. అవి ఒకసారి చేయడానికి పునశ్చరణ చేయనండి. ఇంత ముందు దానికి అనమంటారా? చెప్పండి. ఇంకా వెనక్కి వెళ్తారా? ముందు వెళ్ళమంటే ముందు పెడతాను. ఒక పూట ఈ మొత్తం ప్రకృతి భావం మొత్తం ఒకసారి చేస్తే బాగుంటుంది ముగ్గురు గారు. ఒకసారి ఒక పూట ప్రకృతి భావం మొత్తం మనం పూర్వరూప సంధి తర్వాత పరరూప సంధి వచ్చే ముందు చెప్పుకున్నాం కదా. మనం వాటితో పాటు వెనక ఒక్కొక్క సంధిని గురించి కూడా ఒక్కొక్కసారి చెప్పాలి. అలాగేనండి. ఒక సంధికి సంబంధించిన పూర్తిగా యణాదేశం ఒకసారి, గుణసంధి ఒకసారి, వృద్ధి సంధి ఒకటి, తర్వాత ఈ పూర్వరూప పరసంధులు అది వచ్చినప్పుడు దానికి ఏమైనా ఖండనలు ఇవి వచ్చినా సరే దానికి సంబంధించిన మొత్తం ఒకసారి కవర్ చేసుకుంటే బాగుంటుందేమోనండి కూడా. అది ఇప్పుడు మొన్న మీరు శ్రీదేవి గారు ఏదో సందేహం లాంటిది అన్నారు కదా, ఒకసారి పూర్తి చేసుకోవాలన్నారు కదా, అటువంటి వాటికి పనికి వస్తుంది మొత్తం అందరికీ కూడా. ఒకసారి పూర్తిగా పునశ్చరణ చేస్తే దానికి సంబంధించిన పూర్తిగా పునశ్చరణ చేసుకుంటే బాగుంటుందేమో అని అభిప్రాయం. ఒకసారి చేస్తాను అలా ఒక సంధి వైజ్ చేద్దాం. ఒక్కో రోజు ఒక్కో చొప్పున అలా చేస్తాను. ఇప్పుడు మీరు ప్రకృతి టైం ఉందా? మొత్తం ప్రకృతి ఉందండి, నా దగ్గర ఉందండి. సమయం సరిపోతుంది చెప్పండి. సమయం సరిపోవచ్చు. 20 నిమిషాలు లేదు కదా, 15 నిమిషాలు. 14 నిమిషాలు ఉన్నాయి. ఒక పని చేస్తాను. ఇప్పుడు ఇవాళ వరకు ఇది చెప్పేసి రేపు బుధవారం నాడు మనకి రెండో సెషన్ ఉంటుంది కదండి. బుధవారం నాడు కూడా మళ్ళీ రెండో సెషన్ ఉంటుంది కదా. ఆ రెండో సెషన్ లో పూర్తిగా చెప్పమంటే చెప్తాను గురుగారు. సరే. ఇవాళ వరకు ఇప్పుడు ఈ 14 నిమిషాలు ఇంతవరకు ప్రకృతి ఈ ఓతును ఈ రెండు చెప్పేసి బుధవారం నాడు పూర్తిగా పునశ్చరణ చేస్తాను గురుగారు. రెండు మూడు కుదిరితే 2-3 అయినా చెప్తాను ఆ రోజు. మనకు వేరే ఇప్పుడు చెప్పండి. మనం ఈ ఓత్ అన్నది నిపాతం చెప్పుకునేటప్పుడు అందులో రెండో భాగంగా చెప్పుకున్నామండి. మనం అంతకుముందు మనం ప్లుతం చెప్పుకున్నాము, ప్రగృహ్యం చెప్పుకున్నాము. ప్రగృహ్యానికి మరొక అంటే సెక్షన్ లాంటిది ఈ నిపాతం. అందులో ఈ నిపాతం దగ్గరికి వచ్చినప్పుడు చాదయో సత్య అన్న దాని గురించి చెప్తాను గురుగారు. చాదయో సత్యం చెప్తాను. ఆ చాదులు అన్న చోట వాటికి నిపాత అన్నటువంటి పేరు, చాదులు వాడుకో నిపాత అన్నటువంటి సంజ్ఞ వస్తుంది అని మనం చాదయో సత్య అన్న సూత్రంలో చెప్పుకున్నాం. వాటికి సంజ్ఞా సూత్రం అంటాం కదా. వాటిని అదే ద్రవ్యాలు మొదటి పదార్థాలను చెప్పలేనటువంటి అవయాలకి నిపాతము అని పేరు అని ఆ సూత్రం చెప్తాం. తర్వాత దాంతోపాటు ప్రాదయ అన్నది కూడా చదువుకున్నాం మనం. ప్రాదులు మొదలైనటువంటి ఉపసర్గలకు కూడా ఈ నిపాతము అన్నటువంటి సంజ్ఞ వస్తుంది అని ఆ సూత్రాన్ని తెలియజేసింది. ఈ రెండు చెప్పుకున్న తర్వాత
ఈ నిపాత ఏకాజ్ఞాత్ అన్న ఏకాజ్ఞాన్ అన్న చోట ఏకాజ్ఞాన్ అన్న చోట నిపాతాలు అన్నీ కూడా ఇందులో రావు, కేవలం ఏకాచ్చు ఉన్నటువంటి మాత్రమే వస్తుంది అనేటువంటి సూత్రం ఈ ఏకో నిపాత అంగివర్హ అన్న సూత్రం ప్రకారం చెప్పుకున్నాం. ఇక్కడ ఏముంటుంది ఇది ఈ సూత్రం? అంకానటువంటి ఆంకానటువంటి ఏకాచ్చు గల నిపాతాలు ప్రహ్య సంజ్ఞ వస్తుంది అని ఈ ఇప్పుడు అన్న సూత్రం తెలియజేస్తుంది. ఇప్పుడు అన్న సూత్రం ఏమని తెలియజేస్తుంది? ఏకాచ్చు అయి ఉండాలి, ఆంకానటువంటి ప్రగృహ్య సంజ్ఞ కలిగి ఉండాలి. ఇవి ఉంటే కనుక అవి నిపాతం చనబడి ప్రగృహ్యం వచ్చి ఇది ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అన్నటువంటిది ఆ సూత్రంలో మనం చెప్పుకున్నాం. దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం మనం? ఈ ఇంద్ర అన్న సూత్రం అన్న పదం చెప్పుకున్నాం. ఇందులో కండిషన్స్ లెక్క వేసుకుంటే ఏకాచది ఈ ఇంద్ర ఈ అనేటువంటిది అది విస్మయార్థకమైనటువంటి అవ్యయం కాబట్టి ఆంకానటువంటి అచ్చు ఈ ఇంద్ర అన్న పదం రూపసాధన చేసేటప్పుడు మనం వరుసగా చదువుకుంటూ వస్తే ఇది మొట్టమొదట ఏం సంధి వస్తుంది అని కూడా ఎనాదేశం రావాలి. ఎందుకంటే అచ్చునకు ఇది పరంగా ఉంది కాబట్టి, ఇక్కునకు అచ్చు పరంగా ఉంది కాబట్టి, ఇకారం అచ్చు పరంగా ఉంది, ఎనాదేశం వస్తుందా అంటే ఎనాదేశానికి రాదు, ఖండిస్తున్నారు మనం. అకసవర్ణే దీర్ఘ అది స్వర్ణ దీర్ఘ సంధి రావాల్సి ఉండింది, దాన్ని కూడా ఖండిస్తూ ఇక్కడ ఈ అనేది చాదేవ్యాల్లో చేర్చబడిన చాదయోసత్వే అన్న సూత్రం మనం అనుకున్న సూత్రం ప్రకారం ఈ అన్నటువంటి ఏకాచ్చు అయినటువంటి అవ్యయం ఆ చాదయలో ఉంది కాబట్టి ఇక్కడ నిపాతం సంజ్ఞ వచ్చి ప్రగృహ్యం నిత్యంగా వచ్చి ఇక్కడ ఈ ప్రకృతి భావం వస్తుంది అనేది ఈ సూత్రంలో తెలియజేస్తుంది. ఇక్కడ ఇప్పుడు పుత ప్రగృహ్యం నిత్యం అనే సూత్రం చదువుకున్నాం కదా, దాని ప్రకారం పుత ప్రగృహం కానీ పుత్తం కానీ వచ్చినప్పుడు ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది అని సూత్రం వచ్చి ఈ ఇంద్ర అనేటువంటి రూపం మాత్రమే ఇక్కడ సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ సూత్రంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ దానికి తోడు మరొక ఇది కూడా మనం అనుకున్నాం, మరొక వివరణ కూడా మనం ఇచ్చుకున్నాం. వాక్య స్మరణయో కంచిత్ ఆ ఏవంను మన్యసే ఆ ఏవం కిల తత్. ఇక్కడ దీనికి వివరణ ఏం చెప్పారంటే ఇక్కడ ఆంగ్లు ఏమున్నాయి అని లెక్కేసుకుంటే అనేటువంటి పదాలు ఏమున్నాయో లెక్కేసుకుంటే ఆంగ్ గురించి ఒక్కసారి అనుకోవాల్సి వస్తుంది. ఆంగ్ గురించి ఏమి అనుకుంటున్నాం మనం? ఈ 22 ఉపసర్గల్లో 12వ ఉపసర్గ ఆంగ్. దీనికి కొంచెం అనేటువంటి ఉపసర్గల్లో ఉపసర్గ ఆబాల గోపాల ఆపిపీడి కాదు బ్రహ్మ పర్యంతం ఇదేటువంటి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అయితే ఈ ఆంగ్లో ఇత్తు ఉంది. అక్కడ ఇత్తు ఆంగ్ అనేటువంటి చివరి హల్లు ఇత్తు అయ్యి ఏమైంది? అది ఇత్తు అయినందువల్ల ప్రగృహ్య సంధి రాదు కాబట్టి అక్కడ ఆ ఆంగ్లో ప్రకృతి సంజ్ఞ రాదు. ప్రకృతి సంజ్ఞ నిపాతం కాదు కాబట్టి ప్రకృతి భావం వచ్చే అవకాశం అక్కడ లేదు. ఈ ఆంగ్లో రెండు ఉన్నాయి, అనాంగ్ ఒకటి, ఆంగ్ అయినటువంటి ఇత్తు అయినటువంటి ఆంగ్ ఒకటి. ఇక్కడ ఇత్తు అయింది కాబట్టి దీనికి ప్రకృతి భావం ఇక్కడ అవకాశం లేదు. కాకుండా రెండో ఆకారంలో మాత్రమే మనకి అనాంగ్ అంటే ఆంగ్ కాను ఇత్తు కానటువంటి ఆకారం, దాని ప్రకారం మాత్రమే మనకి ఈ ప్రకృతి భావం వచ్చి ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది చదువుకున్నాం. దానికి ఏమనుకున్నాం మనం? ఆ ఏవంను మన్యసే, ఓ నువ్వు ఇట్లా అనుకుంటున్నావా అనేటువంటి అర్థంలోను, స్మరణం చేసుకున్నటువంటి ఆ ఏవం కిలతత్వ, ఓహో అలా జరిగింది కదా, అలా అయింది కదా అనే అర్థంలోను, ఈ రెండు చోట్ల కూడా ఇక్కడ దీనికి ఉదాహరణగా చెప్పుకుని ఈ ఆకారం వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రకృతి భావం వచ్చి జిత్తు కానిటువంటి ఆంగ్ వచ్చినప్పుడు ప్రకృతి భావం వస్తుంది అనేటువంటిది మనం దీనికి వివరణ చెప్తాం. ఈ సూత్రానికి మనం అనుకున్నటువంటి వివరణ చెప్తున్నాం. ప్రకృతి భావం 6లో మనం వాక్య స్మరణయోర్ అంజిత్ అంటే ఇత్తు కానటువంటి ఆకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఆకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని ఈ సూత్రం చెప్తాను. దీనికి అయితే ఇత్తు కానప్పుడు ఇదే ఈషదుష్ణం, దీనికి ఆంగ్ ఉష్ణం ఇలా వచ్చినప్పుడు ఏమిటి అంటే ఆంగ్ ఉష్ణం అనే చోట ఆంగ్ ఇత్తయ్యి ఆ అన్నటువంటి రూపం మాత్రం మిగిలి ఆ ప్లస్ ఉష్ణం
ఓష్ణం అనేటువంటి ఇలా ప్రకృతి భావం రాకపోతే మరి ఏ రకంగా రూపంలో వస్తుందంటే దానికి ఉదాహరణగా ఇది చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఆంగ్ ప్లస్ ఉష్ణం. అక్కడ ఆంగ్లో ఇత్తయ్యి ఆకారం మాత్రం మిగులుతుంది. దానికి ఉష్ణం అన్న పదం కలిసినప్పుడు గుణసంధి వచ్చి ఓష్ణం అన్నటువంటి రూపం వచ్చింది అనేటువంటిది మనం చదువుకుంది. ఇప్పుడు తెలుసుకుంది. అంటే ఆంగ్లో మొదటి ఆకారం వచ్చినప్పుడు రూపం ఎలా సిద్ధిస్తుంది అని చెప్పుకోవడానికి చదువుకుంది. రెండో ఆకారం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే దాని ప్రకృతి భావం వచ్చి ఇక్కడ అనుకున్నాం కదా, ఆ ఏవం కీలం మన్యసే ఇలా ఈ పదం అనుకున్నాం కాబట్టి అలా రూపసాధన వచ్చి అలా జరిగి ప్రకృతి భావం వచ్చి ఏ రకంగా ఉందో ఆ రకంగానే మిగిలిపోతున్నది అది సూత్రంలో చదువుకున్నాను. దాని తర్వాత ఈ నిపాతం అన్న దానికి మరొక భావం ప్రకృతి భావం కూడా ఉంది. ఇందులో మరొక విధానం కూడా ఉంది. దీంట్లో వస్తే ఓదంతో నిపాత ప్రకృతి సత్యాత్ అన్నది ఒక సూత్రం. అన్నది ఈ ఓత్ అన్నదానికి వివరణ. అంటే ఏమిటి? ఓకారంతో అంతమైనటువంటి నిపాతానికి ప్రగృహ్యం వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఓదంతమైన ఓకారం అంటే దీర్ఘ ఓకారానికి నిపాతానికి దీర్ఘ ఓకారమైనటువంటి నిపాతానికి ప్రగృహ్య సంజ్ఞ కలుగుతుంది. ప్రగృహ్య సంజ్ఞ కలిగినప్పుడు ప్రకృతి భావం వస్తున్నది ఆటోమేటిక్గా పృథ ప్రగృహ్య అతి నిత్యం అన్న సూత్రం ప్రకారం తెలుస్తుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్తారు? అహో ఈశాహ అన్నారు. ఈ అహో ఈశాహ అన్న దానికి మనం రూపసాధన చేసుకుంటూ వస్తే ఇందులో అహో అన్న చోట ఓకారం ఓదంతం అయింది, పక్కన ఈకారం ఉంది. కాబట్టి ఇక్కడ రూపసాధన చేసుకుంటూ వస్తే మొదటగా మనకి ఏచోయవాయవ సూత్రం ప్రకారం అవాదేశం రావాలి. అవాదేశం వచ్చి రావాల్సి ఉండగా ఇక్కడ చాదయో తత్వే ప్రకారం నిపాతం వచ్చింది. కాబట్టి నిపాతం వచ్చిన తర్వాత ఓదంతమైంది కాబట్టి ప్రకృతి సంజ్ఞ వచ్చి ప్రగృహ్యం అయ్యి నిపాతం వచ్చి ప్రగృహ్యం వచ్చి అక్కడ ప్రకృతి భావం వచ్చి ఈశా అనేటువంటి రూపం మాత్రమే ఉండి ప్రతి మృత ప్రకృతి అతినిత్య మన సూత్ర ప్రకారం సంధికారం జరగకుండా అహో ఈశా అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇది ఈ ఓత్ అన్నటువంటి సూత్రంలో తెలియజేసుకుంటున్నాం. అంటే ఆ చాదయో సత్య అన్న చోట చాదులన్నిటికీ ప్రాదులన్నిటికీ అయినప్పటికీ ఆ తర్వాత సూత్ర ప్రకారం ఏకాచ్ అయితే ఉండాలి. కానీ అక్కడ ఏకాచ్ కాకపోయినా ఓదంతం అయితే ఇక్కడ ప్రగృహ్యం వస్తుంది అనేది ఈ ఓత్తర సిద్ధాంతం సూత్రం తెలియజేస్తుంది. ఇలా అయిన తర్వాత దాని తర్వాత మనం మరొకటి నేర్చుకున్నాం. సంబుద్ధౌ సాకల్యస్య త్వావరార్షే. సంబుద్ధి అంటే సంబోధన ప్రథమ ఏకవచనం. సంబోధన ప్రథమ ఏకవచనంలో ఓకారాంతమైన అవధిక ప్రయోగం ఉంది కూడా దానికి ఇతి పరంగా ఉంటే ఓకారానికి వికల్పంగా ప్రగృహ్యం వస్తుంది అన్నారు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ప్రగృహ్యం నిత్యంగా కాదు, వికల్పంగా వస్తుంది. ప్రగృహ్యం వికల్పంగా వచ్చిన తర్వాత ప్రగృహ్యం వస్తే ప్రకృతి భావం నిత్యంగా వస్తుంది. అయితే ప్రగృహ్యమే వికల్పంగా ఉన్నప్పుడు దాని తర్వాత ప్రకృతి భావం రాకుండా వేరే ఆప్షన్స్ కూడా మనకు అక్కడ తగులుతాయి. దాన్ని వరుసగా మనం చూసుకున్నాం. ఇది సాకల్య మహర్షి చెప్పాడు. ఇంత మనం లోక సాకల్య సూత్రం చదువుకున్నాం. ఆయన చెప్పిందే మరొక సూత్రం ఇది. ఈ దాని ఆయన అభిమతం ప్రకారం రూపసాధన ఈ విధంగా జరుగుతుంది. సంబుద్ధి అంటే ఏమనుకున్నప్పుడు ఏకవచనం సంబోధన ప్రథమ ఏకవచనం అనుకున్నాము. అయినంత దీనికి ఉదాహరణగా విష్ణో ఇది అన్న సూత్రం చెప్పుకున్నాం. అంటే వైదికేతరమైన చోట ఇక్కడ ఏమన్నారు? దీనికి వైదికేతర ప్రయోగాలు అని అనార్ష శబ్దాలు. అంటే అనార్షం అంటే వైదికేతరం అంటే వేదాలకి సంబంధించింది కాకుండా ఇతర పురాణాలు మొదలైన వాటిల్లో కూడా చెప్పబడినటువంటి ఈ ఓకారానికి ఇకారం ఇత్తు పరంగా ఉంటే ఏమొస్తుంది అన్నది ఆలోచిస్తుంది. విష్ణు ఇతి అన్న అవైదిక మన ఇతి అన్నటువంటి పదం వైదికేతరమైంది అయినప్పటికీ ఇక్కడ వైదికేతరమైన చోట ఈ రూపంగా రూపసాధన అవుతుందని చెప్పుకుంది. విష్ణు ఇతి అన్న చోట మనం ఫస్ట్ ఏచోయవాయవ ప్రకారం రావాలి, అవాదేశం రావాల్సి ఉంటుంది. కానీ సంబుద్ధౌ సాకల్యస్యామహర్షే అన్న ప్రకారం విష్ణు అన్నది సంబోధన ప్రథమ వ్యక్తి ఏకవచనం కాబట్టి అక్కడ ఓకారానికి అవైదికమైన ఇతి పరంగా ఉన్నది కాబట్టి ఇతి అనే శబ్దం పరంగా ఉన్నది కాబట్టి ప్రగృహ్య సంజ్ఞ కలిగి కృత ప్రగృహ్య నిత్యం అన్నది ఇక్కడ ప్రగృహ్య సంజ్ఞ వికల్పంగా వస్తుంది. అదొక్కడు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వికల్పంగా వస్తుంది. దాని వికల్పంగా వచ్చినప్పుడు కృత ప్రగృహ్య అతి నిత్యం అన్న ప్రకారం ప్రకృతి భావం నిత్యంగా వచ్చి విష్ణు ఇతి అన్నటువంటి రూపం ఎలా యథావిధిగా ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. అదొక జరిగింది. అయితే వికల్పం ఉన్నప్పుడు
రాకపోతే ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. రాకపోతే అప్పుడు ఏమవుతుంది, ఏచో వాయవసం రూపం దీంట్లోకి యాక్షన్లోకి వచ్చి విష్ణవ్ ఇతి అన్నటువంటి రూపం విష్ణవ్ అవులో ఇక విష్ణు ఓకారానికి అవు వచ్చి విష్ణవ్ ఇతి అని వస్తుంది. ఇది ఈయన చెప్పిందే మరొక సిద్ధాంతం మనకు వెళ్ళాలి. సూత్రం 29 అనుకుంటారు. లోపశాఖలు చేసే లోపశాఖలు చేస్తాను ఏమంటున్నాం, ఈ అకారానికి అకారాంతం అయినటువంటి యకార వకారాలకి లోపం వస్తుంది అన్నది లోపశాఖలు చేస్తాను సూత్రంలో మనం అనుకున్నాం. ఇక్కడ విష్ణవ్ ఈ వకారానికి వకారాంత శబ్దానికి లోపం వచ్చి విష్ణ ఇతి అన్నటువంటి రెండో రూపం అక్కడ చింతిస్తుంది. ఇది ఈ వికల్పం అంటే ప్రకృతి భావం రానప్పుడు ఏం జరుగుతుంది, ఏచోజవాయవ యాక్షన్లోకి వచ్చి దాని వెను వెంటనే లోపశాఖలు చేసి వచ్చి విష్ణ ఇతి అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. అయితే ఇది కూడా వికల్పం. ఎందుకని మనం అందులో అనుకున్నాం లోపశాఖలు చేస్తున్నది వికల్పం, అది నిత్యంగా వచ్చేటువంటి సూత్రం కాదు, అది నిత్యంగా వచ్చేటువంటి రూపం కాదు. కాబట్టి లోపశాఖలు చేస్తా కాకపోతే అంటే వకారం లోపం కాకపోతే ఏమవుతుంది, అప్పుడు వెనకాల దాని వెనకాల ఉన్నది కదా ఏచోజ వాయవ విష్ణవితి విష్ణవ్ ప్లస్ ఇతి విష్ణవితి అన్నటువంటి రూపం అందులో సిద్ధిస్తుంది. సో ఇందులో మనకి 3 రూపాలు వరుసగా ఉన్నాయి. మొట్టమొదటి ప్రకృతం వచ్చి విష్ణో ఇతి అన్నటువంటి రూపం ఉంటుంది ఒకటి. రెండవది లోపశాఖలు చేసే వచ్చి విష్ణ ఇతి అన్న రూపం సిద్ధిస్తుంది. లోపశాఖలు చేసే వికల్పం కాబట్టి అది రాకపోతే ఏచో వాయవలో యాక్షన్లోకి వచ్చి విష్ణవితి అన్న రూపం సిద్ధిస్తుంది. ఈ 3 రూపాలు మనకి ఇందులో ఈ సూత్రంలో సిద్ధిస్తున్నాయి గురుగారు. ఇది మనకి ఈ ప్రకృతి భావం 6లో మనం తెలుసుకున్నటువంటి ఈ నిపాతం వచ్చిన తర్వాత రూపాలు ఎలా సిద్ధిస్తాయని పెడుతున్నాం. ఈ నిపాత సంఖ్య వచ్చిన తర్వాత మనం ఆలోచించడం విధానం. చాలా బాగా చెప్పారు. కరెక్ట్ సమయానికి అనుకూలంగా చెప్పారు. దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకొద్దంటారా? రెండోది అది కాదు, ఇది ఒకటి రేపటి నుంచి చూసుకుందాం. సరే అండి, మరి వాటికి ఆపేద్దాం. శుభరాత్రి. ధన్యవాదాలు. ప్రజాపతి న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభరాత్రి అందరికీ. శుభరాత్రి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. కాకండి వారు శుభరాత్రి. ధన్యవాదాలు. Thank you.